అడుగులు కలిపే అదనొచ్చింది, గొంతులు విప్పే ఘడియొచ్చింది, పల్లెలు అన్నీ వెల్లువలాగా పెళ్ళుబికొచ్చే పొద్దయింది. ఆ స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉన్నదో హత్యాయత్నం చేశారని కేసు పెడతారు. అంటే ఏ విధంగా కేసు పెట్టి హిందువుల్ని, హిందూ సంస్థల్ని కేసుల్లో ఇరికించాలన్న కుట్ర, ఒక ప్రణాళికాబద్ధంగా ఇది జరిగింది. మార్చి 10వ తేదీన విశేష సంఖ్యలో హిందువులు జిల్లా కేంద్రాలకు చేరుకొని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే మెమోరాండం కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాం. అందరూ ఒకటై గర్జన చేస్తే గజ గజ వణుకుతూ దిగిరారా, విగ్రహాలెన్నో విరిగి పడ్డవి, రథాలు ఎన్నో తగలబడ్డవి, ఎన్నాళ్ళయ్యా ఇంకా మౌనం, ఎదిరిద్దామిక నారండో, ధర్మ రక్షకై దీక్షా పరులై దుప్పెనోలైక నారండో.